కృపా కనికరం కలిగిన దేవ, మహోన్నతుడా, మహిమ కలిగిన రాజా, మృత్యుంజయుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, సమస్తము పైన ఆధిపత్యము వహిస్తున్న మా యేసయ్య, నీకు వందనాలు, నీకు స్తుతులు, నీకు స్తోత్రాలు తెలియజేస్తున్నాం. మా సృష్టికర్తవు నీవు, మా జీవపు దాతవు నీవు, మా రక్షణకర్తవు నీవు. నాయన, మా కొరకు తిరిగి రాబోచున్న దేవుడు నీవై ఉన్నావు. దాన్ని బట్టి మేము నీకు వందనాలు, నీకు స్తోత్రాలు తెలియజేస్తున్నాం. నువ్వు ఇచ్చిన ఈ యొక్క విశ్వాసాన్ని, నువ్వు ఇచ్చిన రక్షణను, నాయన ప్రభా, నువ్వు ఇచ్చిన నిరీక్షణను బట్టి నీకు వందనాలు, నీకు స్తోత్రాలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క సమయంలో నాయన మమ్మల్ని మరి ఒకసారి నీ గాయపడిన హస్తంలోకి అప్పగించుకుంటున్నాం. ఈ సమయంలో నా తండ్రి, డిస్పెన్సేషనల్ ట్రూత్ సబ్జెక్ట్ ని నా ప్రభా మరి మేము స్టడీ చేస్తుండగా నీ యొక్క కృపను నాయనను మాకు అనుగ్రహించు. ఎందుకంటే నాయన, ఈ యొక్క అంత్య దినాలలో మేము ఉంటున్నాం. నీ వాక్యం మాకు సెలవిస్తున్నది. సత్యవాక్యంను సరిగా మేము బోధించాలి, సరిగా ఉపదేశించాలి అని నీ వాక్యం మాకు సెలవిస్తున్నది. నీ కృపను నేను మాకు అనుగ్రహించి ఈ యొక్క సమయంలో ఈ యొక్క క్లాస్ లో ద్వారా నీ నామాన్ని నువ్వు మైపరుచుకో అయ్యా. మరి స్టూడెంట్స్ అందరిని బట్టి నేను నీకు వందనాలు. నాయన, బిడ్డలకు నీ కృపను అనుగ్రహించు. నాయన, ఒక ఆసక్తిని నాయన నువ్వు వారికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఎందు నిమిత్తము నా తండ్రి మరి స్టూడెంట్స్ నా ప్రభా మరి యొక్క ఆసక్తిని కోల్పోతున్నారో నాయన, నువ్వు ఎరిగిన దేవుడు, నీ కృపను అనుగ్రహించు. నా తండ్రి, జాయిన్ కావాల్సిన ప్రతి ఒక్కరూ నా తండ్రి వారు జాయిన్ కావడానికి నువ్వు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. జాయిన్ అయిన ఏనోష్ బ్రదర్ని, రాము బ్రదర్ని, బాబురావు బ్రదర్ని బట్టి నేను నీకు వందనాలు. ఇంకా జాయిన్ కావాల్సిన అనిల్ ఎబ్నేజర్ని, ప్రవీణ్ని, మేరీని, ఆయన ప్రభా మరి రూత్ సిస్టర్ని, పాస్టర్ పురుషోత్తమయ్య గారిని, నా ప్రభా మరి ఇదిగో ధన్పాల్ని, నా తండ్రి నాయన ప్రభా మరి జేకబ్ బ్రదర్, నా తండ్రి నాయన ప్రభా మరి హానోక్, నాయన రేవంత్ బ్రదర్, అదేవిధంగా చంద్రిక సిస్టర్, నాయన వీళ్ళందరినీ నువ్వు జ్ఞాపకం చేసుకో. నీ కృపను అనుగ్రహించు అయ్యా. వారికి ఎవరికి లేని ఒక ధన్యతను, భాగ్యాన్ని నువ్వు ఇచ్చావు నాయన. నీ యొక్క వాక్యాన్ని నేర్చుకునే ఒక అవకాశాన్ని నాయన నువ్వు వారికి ఇచ్చావు. ప్రతిదానికి కూడా మేము లెక్క చెప్పవలసిన వారంగా ఉన్నాం. ఎందుకంటే ప్రతి ఒక్క చాయిస్ ని మేము చేసుకునే ప్రతి ఒక్క చాయిస్ కి మేము అకౌంటబుల్ అని నీ వాక్యం మాకు సెలవిస్తున్నది. నీ కృపను అనుగ్రహించు ఆయన. ప్రతి ఒక్కరు కూడా సమయాన్ని పాటిస్తూ సమయానుసారంగా ఆయన లోగిన్ అయి ఆయన ప్రభా మరి నీ వాక్యాన్ని నేర్చుకోవడానికి తండ్రి నువ్వు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. నా తండ్రి, అదేవిధంగా మరి జాయిన్ కాలేని స్థితిలో ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకో. వారి యొక్క పరిస్థితులను, వారి యొక్క అక్కర్లను నువ్వు ఎరిగిన దేవుడవు. నా తండ్రి, నీ యొక్క కృపను నువ్వు వారికి అనుగ్రహించి ఆయన ప్రభా అస్వస్థత ఉన్న వారికి నీ స్వస్థతను దయచేయి. నేను ఇబ్బందులలో ఉన్న వారికి నీ యొక్క విడుదలను నేను నువ్వు అనుగ్రహించి నీ కృపను చూపించమని ప్రార్థన చేస్తూ నీకే సకల ఘనత మహిమ ప్రభావం చెల్లిస్తూ మా ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. Thank you. Okay. So once again, good evening to all. Good evening. And let's all start about this dispensational truth law. We have been discussing about the present age గురించి మనము డిస్కస్ చేస్తూ ఉన్నాం. ప్రెసెంట్ ఏజ్ యొక్క అంశం గురించి మనము డిస్కస్ చేస్తున్నాం. అంటే ప్రెసెంట్ ఏజ్ లో we have covered about to say that ages of ages లో మనం ఉన్నాం. ages of ages. సో బేసికల్ గా పేజ్ నెంబర్ 43B లో మనము స్టార్ట్ చేసాం. ఏజెస్ ఆఫ్ ఏజెస్ గురించి మనం స్టార్ట్ చేస్తూ దెన్ వీ హావ్ కమ్ టు ద పాయింట్ ఆఫ్ ద ప్రెసెంట్ ఈవిల్ వరల్డ్. పేజ్ నెంబర్ 44A. పేజ్ నెంబర్ 44A లో మనం ఉన్నాం, which is about the present evil world. The present evil world గా మనము చూస్తా ఉన్నాం. ఎందుకంటే గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం ప్రకారంగా, గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం ప్రకారంగా దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్న ఒక మాట, మనం ఉంటున్న దినాలు అవి ఈవిల్ డేస్ అని చెప్పేసి దేవుని యొక్క వాక్యము
మనకు సెలవిస్తున్నారు. ఓకే, వి కమ్ టు ద పేజ్ నెంబర్ 44A. పేజ్ నెంబరు 44A లోనికి మనం వచ్చినప్పుడు అక్కడ while this is the dispensation of grace and God's purpose during it is to gather out a people for his name, the church, the world out of which the church is being gathered is called the present evil age గా మనము చూస్తా ఉన్నాం. అండ్ Galatians chapter 1 verse 4 ప్రకారంగా that this age is evil is seen in the character of its civilization. In character of its civilization, after nearly 1900 years of gospel preaching, the world is in worse state. Okay, ఈ యొక్క వరల్డ్ ఏ స్టేట్ లో ఉందండి? The world is in which state? It's a worst state in proportion to its light than it was in the days of Christ, and seems headed towards some great crisis. The spirit of lawlessness is in the air, and despite all efforts to quench it, it is strangely becoming unmanageable and perverse and determined to break away from all authority and law. So ippudunna worst state ante endandi? What is the worst state? It is about number 1, which is about unmanageable. The world is what? It is unmanageable ante out of control ga. Second vachesi perverse, and third determined to break away from all authority and law ga manamu chusta unnam. How are we to count for this? Has God lost his control over the world, or is permitting some other agency to have its way? The answer is that there are two opposing spirits. There are two opposites. So ee lokamlo two opposing spirits ni manamu chusta unnam. Endi are two opposing spirits ante? It's about the Holy Spirit, and also other side is the evil spirit గా మనం చూస్తున్నాం. ఒకటి హోలీ స్పిరిట్, రెండోది ఈవిల్ స్పిరిట్ అని చెప్పేసి మనం ఇక్కడ చదువుకుంటా ఉన్నాం. వి రీడ్ అబౌట్ టూ. వన్ ఈస్ అబౌట్ ద హోలీ స్పిరిట్ అండ్ అదర్ ఈస్ అబౌట్ ద ఈవిల్ స్పిరిట్ గా మనం చూస్తున్నాం. సో at work in the world in this dispensation, the Holy Spirit who is engaged in gathering out the elect body of the church, and the spirit of evil, these are called in 1 Corinthians 2:12 the spirit which is of God and the spirit of the world. సో మనం ఎప్పుడైతే మొదటిది కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనంలో చదువుకున్నప్పుడు అక్కడ రెండు ఆత్మల గురించి పౌలు ఈ కొరింథీ సంఘానికి రాసినట్లుగా మనం చూస్తున్నాం. ఒకటి ద స్పిరిట్. ఓకే, చదువుతారండి 1 Corinthians 2:12. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకున్నట్టుకై మనము లౌకికాత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము. ఓకే, లౌకికమైన ఆత్మ కాక దేవుని యొద్ద నుండి వచ్చిన ఆత్మను మనము కలిగి ఉన్నాం. సో అక్కడ రెండు ఆత్మలు ఉన్నాయి. ఒకటి లౌకికమైన ఆత్మ. లౌకికమైన ఆత్మ అంటే ఏందని? లోకానుసారమైన ఒక ఆత్మగా మనం చూస్తున్నాము. రెండోది దేవుని యొక్క ఆత్మగా మనము చూస్తా ఉన్నాం. సో వి సీ అబౌట్ ద స్పిరిట్ ఆఫ్ ద వరల్డ్ అండ్ ద స్పిరిట్. అండ్ ఇన్ 1 John chapter 4 verse 5 and 6. 1 John chapter 4 verse 5 and 6 లో మనం చదువుకున్నప్పుడు అక్కడ we see about the two different kinds of the spirits. వారు లోక సంబంధులు గనుక లోక సంబంధులైనట్టు మాట్లాడుదురు, లోకము వారి మాట వినును. మనం దేవుని సంబంధులము, దేవుని ఎరిగిన వాడు మన మాట వినును, దేవుని సంబంధి కాని వాడు మన మాట వినడు. ఇందువలన మనం సత్య స్వరూపమైన ఆత్మ ఏదో భ్రమపరచు ఆత్మ ఏదో తెలుసుకొనుచున్నాము. ఓకే, సో అక్కడ మనం చదువుకున్నప్పుడు రెండు విధములైన ఒక ఆత్మల గురించి అక్కడ దేవుని వాక్యంలో మనము చదువుకుంటా ఉన్నాం. సో ఏందా రెండు విధములైన ఒక ఆత్మ?
రెండు విధములైన ఆత్మలు ఏందని? సత్యస్వరూపమైన ఆత్మ భ్రమపరచు ఆత్మ. ఓకే, భ్రమపరచు ఆత్మగా మనము చూస్తాం. సో దేర్ ఆర్ 2 kinds of spirits which are opposing each other. ఓకే, తర్వాత the spirit of error is the source of all strong delusions. 2 Thessalonians chapter 2 verse 11, that are in the world today, and as the end of the age draw near, they are being rapidly multiplied, and it requires the utmost vigilance not to be caught in their net. సో ఇప్పుడు కావాల్సింది ఏందండి? ఇప్పుడు కావాల్సింది ప్రస్తుత కాలంలో కావాల్సిన ఒక విషయం ఏమై ఉన్నది అని అంటే, మనము మెలకుగా ఉండాలి. దేవుని యొక్క వాక్యము పదే పదే మనతో చెప్తున్న ఒక మాట ఏంది? ఒకసారి చదవండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 13వ వచనం. మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి, మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడి. చూడండి, అక్కడ మొట్టమొదటిగా సెలవిస్తున్న ఒక మాట ఏందని? మెలకువగా ఉండుడి అని దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తూ ఉన్నది. ఆ తర్వాత మళ్ళీ మనము అది పౌలు రాసినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. మళ్ళీ మనము చదువుకున్నప్పుడు ఎక్కడ ఈ యొక్క మొదటి పేతురులో మనం చదువుకున్నప్పుడు 1 Peter chapter 5, 1 Peter chapter 5 లో మనం చదువుకున్నప్పుడు దేవుని వాక్యము మనకు సెలవిస్తున్నారు. So when we read in the 1 Peter chapter 5, and the Bible says to us that verse 8 లో, 1 Peter chapter 5 verse 8, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. ఓకే, విరోధి అయిన అపవాది గర్జించే సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుచున్నాడు. ఓకే, సో దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందండి? మనం ఏమై ఉండాలి? మెలకుగా ఉండాలి. మళ్ళీ ఒకసారి చదవండి సిస్టర్. 1 పేతురు 1వ అధ్యాయం 13వ వచనం. 1 Peter chapter 1 verse 13. 5 verse 13 సార్. యా. బబులోనులో మీ వలె ఏర్పరచబడిన ఆమెయు నా కుమారుడైన మార్కును మీకు వందనములు చెప్పుచున్నారు. ప్రేమ గల ముద్దుతో ఒకరికొకడు వందనములు చేయుడి. 113 అండి, 113. 1 Peter chapter 1:13. కాబట్టి నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి. ఓకే, సో అక్కడ మనం చదువుకున్నప్పుడు ఏమన్నా? therefore gird up the loins of your mind, be sober or be vigilant గా మనము చూస్తాం. మళ్ళీ chapter 4 verse 7, 1 Peter chapter 4 verse 7. అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది, కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి. Okay, so it's the Bible is talking to us, and the Bible is saying to us that always we should be what? Always we should be what? Vigilant. So it's about మెలకుగా ఉండాలి అని దేవుని యొక్క వాక్యము మనకు సెలవిస్తూ ఉన్నది. సో నేను ఎందుకు ఈ పాయింట్ అంటే, ఇక్కడ మనం చదువుకున్నప్పుడు సెలవిస్తున్న ఒక మాట ఏందని? that are in the world today, and the end of the age draws near, they are being rapidly multiplied. What has been multiplied? The spirit of evil, the spirit of error, the spirit of water, the spirit of the world has been multiplied. ఈ లోకంలో ఏమైపోయింది? అవి మల్టిప్లై అయిపోయి ఉన్నాయి. కాబట్టి ఒక విశ్వాసి ఏమై ఉండాలి, ఒక క్రైస్తవుడు ఎలా ఉండాలి అని అంటే, ఇట్స్ టెలింగ్ దట్ and it requires the utmost vigilance not to be caught in their net. సాతాను ఏం చేసిందని? సాతాను అన్ని కూడా ఏం చేసింది? వలలను వేసినట్లుగా మనము చూస్తా ఉన్నాం. సాతాను అనేకమైన వలలను వేసి ఉన్నది. ఆ వలల నుండి మనము ఆ వలలో పడకుండా మనల్ని మనము జాగ్రత్తగా చూసుకోవాలి. సో జాగ్రత్తగా చూసుకోవాలి అని అంటే, దేవుని యొక్క వాక్యము మనకు సెలవిస్తున్న ఒక మాట, మనం ఏమై ఉండాలి? మెలకుగా ఉండాలి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నది. మెలకుగా ఉండాలి అని దేవుని యొక్క వాక్యము
మనకు తెలుసు. Just as the church is indwelt and మూడు guided by the Holy Spirit, so the world outside. సార్ ఆ మూడు చెప్పండి సార్. ఈ లోకంలో ద స్పిరిట్ ఆఫ్ ఈవిల్ అవి చెప్పండి సార్. ఇందాక చదువుకున్నాం కదా సిస్టర్, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం, తర్వాత 1 యోహాను 4వ అధ్యాయము 5వ వచనం 6వ వచనం, తర్వాత 2 తెస్సలోనిక 2వ అధ్యాయం 11వ వచనం. ఓకే సార్, థ్యాంక్ యూ. ఈ 3 అధ్యాయాలను ఈ 3 వచనాలు చదువుకున్నప్పుడు అక్కడ రెండు కనిపిస్తున్నాయి. ద స్పిరిట్ ఆఫ్ ఈవిల్ ఓకే. and the spirit of God, the spirit of world and the spirit of truth, the spirit of error. మనము అక్కడ చదువుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ సార్. Okay, so we come to the point of just as the church is indwelt and guided by the Holy Spirit, so the world outside the church is indwelt and guided by the spirit of the world or unholy spirit. And the Holy Spirit is a person, so the spirit of the world is a person. So పరిశుద్ధాత్మ దేవుడు కూడా వ్యక్తిగా మనం చూస్తా ఉన్నాం. అదే విధంగా because God is masculine గా మనం చూస్తా ఉన్నాం. So even the spirits beings comes as the masculine gender గా మనం చూస్తా ఉన్నాం. Okay, so అందుకని and you hath he quickened by his Holy Spirit, who were dead in trespasses and sins, wherein in time past he walked according to the course of this world, according to the prince of the power of the air, Satan, the spirit, evil spirit, that now worketh energizer in it. So children of disobedience, Ephesians chapter 2 verse 1 నుండి 2 వరకు మనం చదువుకున్నప్పుడు, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనం చదువుకున్నప్పుడు అక్కడ దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తున్న ఇట్స్ అబౌట్ ద చిల్డ్రన్ ఆఫ్ డిసోబీడియన్స్, హూ వి వేర్. మనము ముందుగా ఏమై ఉన్నాము అని అంటే వి వేర్ ద చిల్డ్రన్ ఆఫ్ రాత్, వి వేర్ ద చిల్డ్రన్ ఆఫ్ డిసోబీడియంట్ గా, వి వేర్ డెడ్ ఇన్ అవర్ ట్రెస్పాసెస్ అండ్ సిన్స్. మనము మన అపరాధంలో చచ్చిన వారమై ఉన్నాము అని దేవుని యొక్క వాక్యము. సో అందుకని వేర్ అన్న దాన్ని మనం చూసుకున్నప్పుడు we were the children of disobedience. The Bible says that. So from this we see that spirit of the world is Satan. So who is the spirit of the world? Who is the spirit of the world? Ante Satan ga manamu chusta unnam, because Satan is known as what? The prince. The prince of the world. Prince of the world ga manamu chusta unnam. And further, the world refused to accept the rule of God when it crucified his son and chose Barabbas instead of Christ, thus exciting Satan to the position of the God of this age. For Satan is not spoken of as the God of any other age than this. It was Satan's ambitions to be like God that caused his fall, and he has not as yet given up that ambition, and it is his purpose and plan to exalt himself in the person of Antichrist, whom he will indwell and sit in the temple of God. So సాతానుకి ఉన్న ఒక ఆశ ఏందని, దేవుని యొక్క స్థానాన్ని తీసుకోవాలి, దేవుని యొక్క స్థానాన్ని తీసుకోవాలనేది సాతాను యొక్క ఒక ఆశగా మనం చూస్తున్నాం. ఆ ఆశను తీర్చుకోవడానికి అది ఎప్పుడు నెరవేరుతుందంటే ఇట్ ఈస్ విత్ ద Antichrist. Okay, it is going to be happen only with the Antichrist. When he indwell and sit in the temple of the rebuilt Jewish temple as God, and have the people worship him as such. Okay, now we come to the further man's day, which is about last week మనం చూసుకొని ఉన్నాం. Man's day. What is the man's day అండి? Man's day అంటే ఏంటండి? It is about man glorifying himself rather than glorifying him in God. So దేవుని బట్టి అతిశయించకుండా మానవుడు తన్ను తాను బట్టి అతిశయించుకోవడంగా మనము చూస్తా ఉన్నాం. Man glorifies of himself. Man glorifies of himself by the advance of the things that he is discovering. ఆయన కనుక్కుంటున్న ఒక విషయాలను బట్టి చాన్సాలు మానవుడు తన్ను తాను
ఆయన ఎంతగానో గొప్పగా ఎంతో గొప్ప వ్యక్తిగా ఆయన తలంచుచున్నాడు అనుకుంటా ఉన్నాడు. కానీ ఇట్స్ అబౌట్ ఆల్ ద ప్రైజ్, గ్లోరీ అండ్ ఆనర్ హ్యాస్ టు బిలాంగ్స్ టు హోమ్. ఇట్ హ్యాస్ టు బిలాంగ్స్ టు గాడ్ గా మనము చూస్తున్నాం, దేవునికి. అందుకనే సాతానుడు తీసుకొచ్చేది ఏంటండి? సాటన్ బ్రింగ్స్ వాట్? గాస్పుల్ ఆఫ్ ప్రోగ్రెస్. సాటన్ బ్రింగ్స్ వాట్? గాస్పుల్ ఆఫ్ ప్రోగ్రెస్ గా మనము చూస్తా ఉన్నాం. సాటన్ బ్రింగ్స్ వాట్? గాస్పుల్ ఆఫ్ progress. So what is the gospel of progress? What is the gospel of progress? What is the gospel of progress? The gospel of progress is what? If you do this, you will be. సాతానుడు అవ్వతో ఏమని చెప్పాడండి? ఈ పండు తింటే నిశ్చయముగా మీరేమవుతారు? మీకేమవుతుంది? మొట్టమొదటిగా మీ కన్నులు తెరవబడతాయి. రెండోది మీరు మంచి చెడును అర్థం చేసుకుంటారు. మూడోది ఏంది? యూ విల్ బి లైక్ గాడ్స్. యూ విల్ బి లైక్ గాడ్. మూడు విషయాలు ఒకసారి చూడండి అక్కడ. గాస్పుల్ ఆఫ్ గాడ్, గాస్పుల్ ఆఫ్ ప్రోగ్రెస్ లో, గాస్పుల్ ఆఫ్ ప్రోగ్రెస్ లో మనం చూసినప్పుడు పేజ్ నెంబర్ 44B, పేజ్ నెంబర్ 44B లో what is that? He preached. Who preached? Satan preached it in the Garden of Eden when he promised Eve that if she would eat of the fruit of the tree of the knowledge of good and evil, her eyes would be opened. చూడండి, నా మొట్టమొదటిగా ఏందండి? మొట్టమొదటిగా ఏమంటుంది? Your eyes would be opened. Second, and she and Adam be as gods. Third, knowing good and evil. Knowing good and evil. సో సాతానుడు ఏం చేస్తున్నారు? ఇప్పుడు కూడా చాలాసార్లు మీరు ఇది చేస్తే, మీరు ఇది ఇస్తే, మీరు వస్తే దేవుడు మీ జీవితంలో ఈ కార్యాలు చేస్తాడు అని చెప్పేసి చాలా మంది వారాలకు వెళ్ళిపోతున్నారు. మీరు 6 వారాలు రండి, మీరు 10 వారాలు రండి, మీరు 3 వారాలు రండి. ఈ వారాలు 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 అని మాట్లాడుకుంటా వాళ్ళు ప్రకటించే బోధ ఏ బోధ అయి ఉన్నది? Gospel of progress. Gospel of progress. Because in the gospel of progress law, what Satan said to Eve, Satan said to Eve is what? If you eat, your eyes will be opened. If you eat, you will be like gods. If you eat, you will be able to know the good and evil. So again, if you come, You will be progress. if you give, if you do, if అనేసి మనం చూస్తాం. మీరు ఇస్తే దేవుడు మీకు, మీరు వస్తే దేవుడు మీకు అని ఈ యొక్క గాస్పుల్ ఆఫ్ ప్రోగ్రెస్ గా మనము చూస్తా ఉన్నాం. అంటే ఈ గాస్పుల్ ఆఫ్ ప్రోగ్రెస్ అన్నది ఇది ఇప్పుడే కాదు, కానీ ఏదైనా వనములో ఏదేను వనములో సాతానుడు అవ్వకు బోధించినట్లుగా మనము చూస్తా ఉన్నాం. సాతానుకు అవ్వ బోధించినట్లుగా మనము చూస్తా ఉన్నాం. సో So we see about what? We see it's about in the Garden of Eden lone. Garden of Eden lone. So in the Garden of Eden. Okay, so we see about what? It's about Gospel of progress. Gospel of
ప్రోగ్రెస్ లో మనం చూస్తూ ఉన్నప్పుడు సాటన్ ప్రీచ్డ్ ఇన్ ద గార్డెన్ ఆఫ్ ఈడెన్ లో మనం చూస్తా ఉన్నాం. ఆ తర్వాత మన కిందికి వచ్చినప్పుడు ఇట్ వాస్ ద ప్రామిస్ ఆఫ్ నాలెడ్జ్ దట్ కాస్ట్ the downfall of the human race. And when Adam and Eve followed Satan's advice, they committed the race to the acceptance of his leadership and program. So ఎప్పుడైతే ఆదాము అవ్వ సాతాను ఇచ్చిన వాగ్దానాన్ని విన్నాడో అప్పుడు ఏమైపోయింది? So it says that it was the promise of knowledge that caused the downfall of the human race. And when Adam and Eve followed Satan's advice, they committed the race to the acceptance of his leadership and program. Whose leadership? Satan's leadership and Satan's program. So ఆదాము అవ్వ తెలియకుండానే మనలందరినీ కూడా ఏం చేశారు? ఏం చేశారంటే సాతాను యొక్క అధికారానికి, సాతాను యొక్క ఆధిపత్యానికి లొంగిపోయినట్లుగా చేసినట్లుగా మనము చూస్తా ఉన్నాం. సో తెలియకుండానే ఆదాము అవ్వ ఓన్లీ బికాస్ ఆఫ్ దిస్ గాస్పుల్ ఆఫ్ ప్రోగ్రెస్ గా మనము చూస్తాం. ఓకే, ఫర్దర్ we come to the point of doubt వచ్చింది అయ్యగారు. yes చిన్న డౌట్. yes sir. మరి గాస్పెల్ ఆఫ్ ప్రోగ్రెస్ మనం సాటన్స్ గాస్పెల్ లాగా అనుకుంటున్నాం కదా అయ్యగారు. ఇప్పుడు మనకు వాక్యం కూడా ఒక చోట క్రియలేని విశ్వాసము వ్యర్థం అన్నట్టుగా ఒక చోట ఎక్కడో రిఫరెన్స్ నాకు గుర్తులేదు కానీ ఎక్కడో చదివాము. అదే యాకోబు రెండో అధ్యాయంలో, యాకోబు పత్రిక రెండో అధ్యాయంలో మనం చదువుకున్నప్పుడు అక్కడ మనం చూస్తా ఉన్నాం. ఓకే, ఇన్ ద జేమ్స్ చాప్టర్ 2. ఇప్పుడు అక్కడైనా మనకు విశ్వాసం అంటే విశ్వాసంలో కూడా ఫలితం ఉండాలని అర్థం వస్తుంది కదా. కానీ మనము ఏ డిస్పెన్సేషన్ లో ఉన్నాము అన్నది ఇంపార్టెంట్ అండి. లైక్ నేను మీతో అన్నాను, కొత్త నిబంధన చదివేటప్పుడు మనము ట్రాన్సిషనల్ బుక్స్ ని మనం తెలుసుకోవాలి. ట్రాన్సిషనల్ బుక్స్ ఎన్ని ఉన్నాయి? ట్రాన్సిషనల్ అంటే ఏందని? ఒక స్థితి నుండి ఇంకో స్థితికి రావడం, ఒక స్థానం నుండి వేరే స్థానంలోనికి రావడం, లేదా ఒక స్థలం నుండి ఇంకో స్థలంలోనికి రావడం. సో అలా మనం కొత్త నిబంధనలు మనం చూసినప్పుడు 3 పుస్తకాలను మనము వాటిని ట్రాన్సిషనల్ బుక్స్ అంటాం. వి సే 3 books as the transitional books. ఏవవి? మత్తయి సువార్త, అపోస్తుల కార్యము, తర్వాత హెబ్రీలకు రాసిన పత్రికగా మనము చూస్తా ఉన్నాం. సో ఈ 3 పుస్తకాలు ఏవేవి? మత్తయి సువార్త ఏమని చెప్తుందండి? మార్పు ఎలా జరిగింది? ఎక్కడి నుండి మార్పు జరిగింది? జాన్ ది బాప్టిస్ట్ కానించి మార్పు ఎక్కడి నుండి జరిగింది అంటే పాత నిబంధన నుండి కొత్త నిబంధన, ఓల్డ్ కవెనెంట్ నుండి న్యూ కవెనెంట్, నుండి న్యూ కవెనెంట్ గా మనం చూస్తా ఉన్నాం. రెండోది అపోస్తుల కార్యం ఏం చెప్తుంది? పరిశుద్ధాత్మ. ఇశ్రాయేలు నుండి సంఘం, ఇశ్రాయేల్ కాలం అయిపోయింది, సంఘ కాలం వచ్చింది. హెబ్రీలకు రాసిన పత్రిక ఏం చెప్తుంది? పాత నిబంధనకు ముగింపు. హెబ్రీలకు రాసిన పత్రిక సంఘానికి ముగింపు అయింది, మళ్ళీ ఇశ్రాయేల్ వచ్చింది. సంఘము ముగింపు అయింది, మళ్ళీ ఇశ్రాయేలు వచ్చింది. అందుకనే హెబ్రీ అనగా యూదులు, యాకోబు అనగా ఇశ్రాయేల్, పేతురు కూడా ఇశ్రాయేల్, యూదా ఇశ్రాయేల్. సో అందుకనే
హెబ్రీలకు రాసిన పుస్తకం నుండి ప్రకటన గ్రంథం వరకు మనం చదువుకున్నప్పుడు అవన్నీ కూడా ఎవరి గురించి డీల్ చేయబడుతున్నాయి అంటే ఇట్ ఈస్ బీన్ డీలింగ్ టు ద Jews. ఇట్ ఈస్ డీలింగ్ విత్ ద డీలింగ్ విత్ ద డీలింగ్ విత్ ద Israel. ఇజ్రాయలైట్స్. ఒక ఇజ్రాయెల్ తో డీల్ చేస్తా ఉన్నది. మాథ్యూ కానీ పాత నిబంధన అయిపోయింది, కొత్త నిబంధన యోహాను వచ్చింది. యోహాను 3 పత్రికలు అన్ని జనులకే కదా సార్. అదే లైక్ యూనో మనం అవి లైక్ యూనో బుక్ ఆఫ్ గాస్పుల్ ఆఫ్ జాన్, 1 జాన్, 2 జాన్, 3 జాన్ ఇవన్నీ కూడా యూనివర్సల్ చర్చ్ కంటాం మనం. యూనివర్సల్ చర్చ్, యూనివర్సల్ చర్చ్ అంటే ఎంటైర్ క్రిస్టియానిటీ సార్. ఎంటైర్ క్రిస్టియానిటీ. ఓకే, సో అందుకని బాబురావు గారు మనం చదివేటప్పుడు ఈ ఇప్పుడు యాకోబు ఎందులో వస్తుంది? యాకోబు ఎందులో వస్తుంది? యూనివర్సల్ యాకోబు కొత్త నిబంధనలో యాకోబు పత్రిక ఇస్రాయల్లోకి వస్తుంది. ఇశ్రాయేల్లోకి వస్తారు. ఇస్రాయల్లోకి వస్తుంది. అంటే సంఘం ఎత్తబడిన తర్వాత మళ్ళీ అక్కడ ఇస్రాయల్తో దేవుడు వ్యవహరిస్తారు. సో సంఘంలో ప్రాముఖ్యత ఏంది? విశ్వాసం. క్రియలు కాదు కానీ విశ్వాసం. కానీ ఇస్రాయల్కి ఏంది? విశ్వాసం కూడా ఉండాలి, క్రియలు కూడా ఉండాలి. అవి రెండు ఉండాలి. మనకు క్రియలు కాదు, మనకు విశ్వాసం ఉండాలి. విశ్వాసం ఉన్న తర్వాతనే క్రియలు చేయాలి. విశ్వాసం లేని క్రియలు మృతం. అది యాకోబు. ఓకే, సో ఇక్కడికి వచ్చేసరికి we come to the point and we see about here ఇక్కడికి వచ్చేసరికి the gospel of progress గా మనము చూస్తా ఉన్నాం. ఓకే, ఫర్దర్ వచ్చినప్పుడు we see about it is not likely that the holy God imparted to the ungodly race of Cain the knowledge to invent things that would lead to the downfall of the race and help to bring on the flood. Neither it is to be supposed that a God of love would impart to men the knowledge that would enable them to invent such hellish instruments of warfare and were used in the great European war. It is clear then that there is some supernatural being who is at the head of the world system, and that being is Satan. The program is to build up a magnificent civilization without God. సాతాను యొక్క ఆశ ఏందండి? దేవుణ్ణి పక్కన పెట్టేసి ఏందండి he wants to build a magnificent civilization. ఒక సమాజాన్ని, ఒక సమూహముని సిద్ధపరచాలి అని చెప్పేసి సాతానుడు. అంటే దేవుడు లేని ఒక స్థానం, దేవుడు లేని ఒక ప్రజలు ఎలా ఉండాలి అన్న ఒక విషయం గురించి చూసాం. సో ద ఫ్రేజ్ క్రిస్టియన్ సివిలైజేషన్ ఈజ్ అన్ ఇన్వెన్షన్ of the God of this age. There can be no such thing, for Christianity and civilization have nothing in common. Because Christianity చాలాసార్లు ఏమొచ్చిందండి? చాలా మంది ఏంది క్రిస్టియన్ సివిలైజేషన్ ని తీసుకొని వచ్చారు. సివిలైజేషన్ అంటే ఏందండి? సివిలైజేషన్ అంటే ఏంది? ఒక లైఫ్ స్టైల్ ని, అది ఫుడ్డే కావచ్చు, డ్రెస్సే కావచ్చు, రిలేషన్షిప్సే కావచ్చు, అవన్నీ కూడా ఏమైపోయింది? క్రిస్టియన్స్. బట్ ఇట్స్ కమింగ్ టు ద ఇన్ క్రిస్టియానిటీ ఇట్ సేస్ దట్ the phrase Christian civilization is an invention of the God of this world, this age. There can be no such thing, for Christianity and civilization have nothing in common. Lene లేదు. There can be no Christian civilization without Christ. Without Christ, there is no civilization. And when he comes back, he will bring an end, the end
the boasted civilization of this age and set up a new civilization over which Satan shall have no control, for he will be a prisoner. He will be a prisoner in the pit. So యేసుక్రీస్తు వచ్చిన తర్వాత యేసుక్రీస్తు యొక్క రాజ్యం స్థాపింపబడుతుంది. ఆ 1000 ఏళ్ల పరిపాలనలో సాతానుడు ఏమైపోతున్నాడు? ఆ 1000 ఏళ్ల పరిపాలనలో సాతానుడు ఏమైపోతున్నాడు? బంధింపబడుతున్నాడు. సో మనం ఎప్పుడైతే బైబిల్ ప్రకటన గ్రంథం 20 అధ్యాయంలో మనం చదువుకున్నప్పుడు సాతానుడు బంధింపబడతాడు అని చెప్పేసి దేవుని యొక్క వాక్యము మనకు ప్రకటన గ్రంథము 20 అధ్యాయంలో సెలవిస్తూ ఉన్నది. సో దట్స్ వాట్ ఇట్స్ కమింగ్ టు దట్. It is clear that if this world could be made a fit place for men to live in without God, it could not have had a more masterly leader than Satan, and that if he has failed, it is not his fault, but is due to the willfulness of man. Okay, there are but two classes of people spoken of in the New Testament. New Testament lo man chadukunna there are two opposing spirits man chusta unnam. ఒకటి ఈవిల్ స్పిరిట్, రెండోది హోలీ స్పిరిట్. అదే విధంగా లోకంలో కూడా మనం చూసినప్పుడు there are two classes of people. What are the two classes of people? The children of God and the children of the devil. The children of God and the children of devil, that we see. The children of God and the children of devil. In this, the children of God are manifest, and the children of devil, whosoever doeth not righteousness is not of God. In 1 John chapter 3 verse 10, here all who doeth not righteousness are classed as children of the devil, and in Ephesians 2:2 are called the children of disobedience. There is no possibility of union between them. Therefore, there cannot be any such thing as the brotherhood of man. Brotherhood of man. మనము మాట్లాడతాం, మనందరం కూడా ఏంది? సహోదరులము. మనందరం కూడా దేవుని చేత సృష్టింపబడిన వారము. మనందరం కూడా దేవుని చెందిన. కానీ బైబిల్ అంటుంది లేదు. You are children of wrath, children of disobedience, and children of God. So there is no brotherhood between the children of God and children of Satan. Children of devil. No, it's there is no what? There is no union. The way it says that there is no possibility of union between them. Therefore, there cannot be any such thing as the brotherhood of man. మనం అసలు ఆ మాటనే అనకూడదు. మనందరం కూడా ఒకటే. లేదు. It's coming to the point of believers cannot be identify themselves with the unbelievers and cannot say that okay we are brother, మేము సహోదరులము, మనమంతా ఒకటే అని చెప్పేసి అనలేము. ఎందుకంటే దేవుని పిల్లలు ఉన్నారు, సాతాను యొక్క పిల్లలు కూడా ఈ లోకంలో ఉన్నట్లుగా మనము చూస్తా ఉన్నాం. And further, which popularly understood is the union of all religious bodies and sects, such as Christians, Jews, atheists, and Unitarians, Mohammedans, Buddhists, Confucians, etc., in a federation of religions. The word disobedience means obstinate rebellion. How futile then is the effort of the children of disobedience to make the earth a more comfortable habitation for man and bring in a millennium by a federation of all religious bodies. When the bulk of mankind is in obstinate rebellion. So మానవులందరూ కూడా ఎలా ఉన్నారండి? చిల్డ్రన్ ఆఫ్ డిసోబీడియన్స్ గా మనము చూస్తా ఉన్నాం. ఒకసారి చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక తెలుగులో 2:2. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటిరి. ఓకే, సో అవిధేయ పిల్లలుగా అని ఇంగ్లీష్ లో మనం చదువుకుంటే ద చిల్డ్రన్ ఆఫ్ డిసోబీడియన్స్. సో ఇక్కడికి వస్తారు కుట్టి అవిధేయగా ఉన్నారు. అయితే ఈ యొక్క అవిధేయత అనేసరికి దేవునికి ఎంతగానో వ్యతిరేకంగా
తిరుగుబాటు చేసిన ప్రజలుగా మనం చూస్తున్నాం. దేవునికి ఎంతో వ్యతిరేకంగా అయిష్టకరమైన ఒక తిరుగుబాటును చేసిన ఒక ప్రజలుగా దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. సో అవిధేయులైన వాళ్ళు ఎలా ఎలా వాళ్ళు దేవునికి ఇష్టలుగా ఉండగలుగుతారు అని చెప్పేసి ఇక్కడ ప్రశ్న. సో దట్స్ వాట్ ఇట్స్ టెల్లింగ్ దట్ it says when the bulk of the mankind is in obstinate rebellion against God and will not have his son to reign over them, but are spending every energy to produce a godless civilization and make way for Satan's masterpiece, the man of sin. Who is the man of sin? Who is the man of sin? Antichrist. Antichrist. Antichrist is the man of the sin. ఎందుకంటే 2 Thessalonians chapter 2, 2 Thessalonians chapter 2 లో 2 Thessalonians chapter 2 verse 2 నుండి 4 వరకు ఒకసారి చదవండి. 2 Thessalonians chapter 2. మీరు త్వరపడి చంచల మనస్కులు కాకుండా వలననియు బెదరకుండా ఉండవలననియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడను బట్టి మనము ఆయన యొద్ద కూడుకొనుటను బట్టి మిమ్మల్ని వేడుకొనుచున్నాము. మొదట భ్రష్టత్వం సంభవించి నాశన పాత్రుడకు పాప పురుషుడు బయలుపడితేనే కానీ ఆ దినము రాదు. పాప పురుషుడు ద మ్యాన్ ఆఫ్ సిన్. సో ఇప్పుడు ఏం చేసినాను కూడా ఇప్పుడు వస్తున్న ఒక సివిలైజేషన్ ఇదంతా కూడా దేని కొరకు అనంటే గాడ్లెస్ సివిలైజేషన్, విచ్ ఇస్ టు సే మేక్ way for Satan's master's piece. Makes so master's piece. Satan's masterpiece evaru anante the man of sin. Who is this man of sin? He is the Antichrist ga manamu chusta unnam. Page number 45a. Satan is the deceiver of the world. Who is Satan? Satan is the deceiver of the world. Lokanni mosaparchuvadu, and he raises false hopes and deludes by the deceitfulness of riches, the deceitfulness of sin, the deceitfulness of unrighteousness. So సాతాను ఎలా మోసపరుస్తుందని దేంతో మోసపరుస్తుంది? మత్తయి సువార్త 13:22 ప్రకారంగా ఒకసారి చదవండి. మత్తయి సువార్త 13:22. ముండ్ల పొదలలో విత్తబడిన వాడు చదువు. ముండ్ల పొదలో విత్తబడిన వాడు వాక్యం వినువాడే గాని ఐహిక ఇచ్చారమును ధనమోసమును ఆ వాక్యమును అంచువేయను గనుక వాడు నిష్ఫలుడవును. ఓకే, సో దాన్ని ఇంగ్లీష్ లో చదువుకుంటే ఇంగ్లీష్ లో ఏముందండి? He also the received seed among the thorns is he that hear the word and the care of this world and the deceitfulness of riches choose the word and he become unfruitful. That's what it says, that the deceitfulness of riches choke the word. The deceitfulness of the riches గా మనము చూస్తా ఉన్నాం. సో ఇట్స్ సాతానుడు ఎలా మనుషుల్ని మోసపరుస్తున్నాడు అనంటే వేర్ ఇట్ సేస్ దట్ ద deceitfulness of riches choke the word గా మనము చూస్తాం. And the second thing that we see about Hebrews chapter 3 verse 13. Hebrews 3:13. Hebrews 3:13. నేడు మీరాయన శబ్దమును వినిన ఎడల కోపం పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకూడని ఆయన చెప్పాను కనుక పాపం వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడును కఠినపరచబడకుండానట్లు నేడు అనబడే సమయం ఉండగానే ప్రతి దినము ఒకరినొకడు బుద్ధి చెప్పుకోండి. ఏలయనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతం మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడల్నే క్రీస్తులో పాలువారు
Okay, so it says that, but exalt one another daily while it is called today, lest any of you be hardened through the deceitfulness of sin. Deceitfulness of sin. Student, deceitfulness of riches. Second వచ్చేసి deceitfulness of sin. And third వచ్చేసి deceitfulness of unrighteousness. Where when you go into the 2 Thessalonians chapter 2, Second Thessalonians chapter 2 verse 9 to 11. అక్కడ మనం చదువుకున్నప్పుడు నశించుచున్నవారు okay, there it says that it's about the deceitfulness of unrighteousness. Verse 12. నశించుచున్నవారు తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయిరు గనుక వారి రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోనూ నానా విధములైన సూచక క్రియలతోనూ మహత్కార్యములతోనూ దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ నశించుచున్న వారిలో సాతాను కనపరచు బలమును అనుసరించి ఉండును. ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల దుర్నీతి యందు అభిలాష గల దుర్నీతిని అని మనము దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షా విధి పొందుటకై అబద్ధమును నమ్మనట్లు మోసము చే శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. ఓకే, సో ఇక్కడ మనం చదువుకున్నప్పుడు ఈ యొక్క 2 తెస్సలోనికకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 9వ వచనం నుండి 11వ వచనం వరకు అక్కడ మనం చదువుకున్నప్పుడు సాతానుడు చేసే ఒక పనులు అలాంటి ఒక పనులు ఉన్నాయి అని మనం చూసినట్లయితే we see about what Satan. Okay, now coming back to the book, and book వచ్చినప్పుడు he causes the exercise of imagination. Satan causes the exercise of imagination. Exercise of imagination by Strong strong delusions. Strong delusions. Strong delusions అంటే ఏందని? It's about what? You prefer to love sin. You prefer to love sin rather than loving the righteousness. నీతిని ప్రేమించేదానికంటే ఎక్కువగా పాపాన్ని ఎక్కువగా ప్రేమిస్తారు అని చెప్పేసి, అంతేకాకుండా we see about what? The seducing spirits. It says about the seducing spirits. He tries to make men believe that his plans for the world's betterments are right. His advocates points to the great increase in scientific knowledge and inventions, the great advance in methods of worldwide communication by land, sea, air, and the various inventions that lightens labor and add to domestic comfort, and claim that the world is growing better, not only because of this, but because of the great philanthropies of men. So, మనం చూస్తున్నప్పుడు ఏంటండి, మనం అనుకుంటా ఉన్నాం టెక్నాలజీ ఎంత డెవలప్ అవుతా ఉన్నదని చెప్పేసి. టెక్నాలజీ ఎందుకంటే నీటి విషయంలో కావచ్చు, గాలి విషయంలో కావచ్చు, అంతేకాకుండా ఏందని, ఓకే, కమ్యూనికేషన్ బై ద ల్యాండ్, కమ్యూనికేషన్ బై ద సీ, and communication by the air. We see about that, inventions are going on, and it's bringing a comfort. It's bringing a comfort in the life of a man ga manamu చూస్తా ఉన్నాం. బట్ అవన్నీ కూడా మానవుని ఎక్కడ నడిపిస్తున్నాయి? అంటే దేవుని నుండి దూరము చేస్తున్నట్లుగా మనము చూస్తా ఉన్నాం. That's what it's telling that, inventions that lighten labor and add to the domestic comfort, and claim that the world is growing better, not only because of this, but because of great philanthropies. Philanthropies అంటే ఏంటండి? Lover of ఫిలియో అంటే ఏంది? సహోదరు. లవ్. ఆంథ్రోపోస్ అంటే మ్యాన్.
Man. So lover of men. People are becoming what? Philanthropists. Philanthropists and ఏందండి? Lover of man. People started to love man. Why you are doing this? Because we love the people. Philanthropists of man that have founded colleges, libraries, hospitals, and charitable institutions, forgetting that these things only tend to the physical helpfulness of man and have little to do with his moral character, and overlooking the fact that in spite of all this advancement of civilization, the world today sits on the mouth of a volcano whose interior is a forming cauldron of social unrest and commercial rottenness. So మనం చూసినట్లయితే ఏందని ఈ లోకమంతా కూడా ఎక్కడ కూర్చొని ఉంది? వాల్కనో. సో వాల్కనో అంటే ఏంటండి? సుడిగుండము దగ్గర లోకమంతా కూడా కూర్చొని ఉన్నట్లుగా, అంటే నాశనంలో. ఓకే, నాశనంలో అన్న దానిని మనము ద మౌంట్ ఆఫ్ వాల్కనో హూస్ ఇంటీరియర్ ఈస్ ఏ ఫార్మింగ్ క్లౌడ్రన్. సో తిరుగుతున్నప్పుడు వచ్చేది ఏంటండి? తిరిగేటప్పుడు వచ్చేటప్పుడు ఏంటి? అంతా కూడా ఆ యొక్క లైక్ నీళ్ళలో సర్ఫేసి కదిలిస్తే ఏమొస్తుందండి? నురుగు వస్తుంది. సో ఇప్పుడు లోకమంతా కూడా ఎక్కడున్నది అంటే ఈ యొక్క నురుగులో, లోకమంతా కూడా ఎక్కడున్నదంటే ఈ యొక్క నురుగులో ఉన్నట్లుగా మనము చూస్తా ఉన్నాం. ఫార్మింగ్ క్లౌడ్రన్ ఆఫ్ సోషల్ అన్రెస్ట్ అండ్ కమర్షియల్ rottenness. When the God of this age discovered that he could not stamp out the church by persecution, he changed his tactics and now seeks to neutralize her efforts by seductions. So ఇప్పుడు సాతానుడు ఏం చేశాడండి? సాతానుడు శ్రమలను తీసుకొని వచ్చాడు. శ్రమల ద్వారా సంఘాన్ని ఏం చేయాలనుకున్నాడు? నాశనం చేయాలనుకున్నాడు. సరే, ఇప్పుడు ఈ శ్రమల ద్వారా అయితలేదు అని చెప్పేసి సాతానుడు ఏం తీసుకొస్తున్నాడు? సెడ్యూసింగ్ అంటే ఏంటండి? మత్తులు. మనిషిని మబ్బ పెట్టడంలో, మనిషిని ఏంటంటండి? మబ్బ పెట్టేసి ఆ మనిషిని శోధనలోనికి తీసుకొని రావడంగా మనం చూస్తాం. ఇంకో మాటగా చెప్పాలంటే ఏందని? ఆకర్షించడం. మానవుల్ని ఎక్కడ పెడుతున్నాడు? ఆకర్షించడంలో అన్న ఒక విషయంగా మనము చూస్తా ఉన్నాం. We come to the point of it's all about what the seduction. It says that where sammohana, where it's coming to the point of okay, నీ బలహీనతలను, నీ యొక్క బలాన్ని, దానిని అంతటిని కూడా ఒక ఛాన్స్ గా చేసుకొని మనిషిని ఆకర్షించడంగా మనము చూస్తా ఉన్నాం. His method is to divert his efforts for the evangelization of the world to the methods of social betterment. ఏందని సాతాను? సోషల్ బెటర్మెంట్. So the Satan says that it's all about what? Social betterment అనదానిగా మనము చూస్తా ఉన్నాం. It's all talking about the social betterment. So where they're keeping about Christ and evangelism. ఇప్పుడు ఎక్కువగా క్రిస్టియన్ ఆర్గనైజేషన్ పెట్టే ట్యాగ్ ఏందండి? క్రిస్టియన్ ఆర్గనైజేషన్ వాళ్ళు పెట్టే ఒక ట్యాగ్ క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్ లో పెట్టే ట్యాగ్ ఏందండి? ఎక్కువ స్వస్థతలు సార్. ఎన్జిఓ పెట్టేది ఏందండి? ఎన్జిఓ అని పెడితే మనం సేఫ్ సైడ్ లో ఉంటాం. ఎన్జిఓ
నాన్ అని చెప్పేసి ఆ టైటిల్ పెట్టేసి ఏం చేస్తున్నారు? ఏం చేస్తా ఉన్నారు? ఏం చేస్తున్నారండి? సోషల్ బెటర్మెంట్ కోసం. సేఫ్ సైడ్. అందుకనే సో సోషల్ బెటర్మెంట్ కోసమే మేము ఏం చేస్తున్నాం అంటే సోషల్ బెటర్మెంట్ కోసమే ఎడ్యుకేషన్ ఇస్తున్నాం, లేదా రిలీఫ్ ఫండ్ చేస్తూ ఉన్నాం, ఫుడ్ ఇస్తున్నాం, అది చేస్తున్నాము, ఇది చేస్తున్నాము అని చెప్పేసి చాలా యొక్క క్రైస్తవ సంస్థలు, క్రైస్తవ వాళ్ళు ఐ మీన్ ఎన్జిఓ అని చెప్పేసి మినిస్ట్రీస్ కి దాన్ని ఒక ట్యాగ్ గా చేసుకుంటా ఉన్నారు. సో అందుకనే ఇక్కడ కూడా వచ్చేసరికి in the present scenario, what Saturn is doing is that our efforts for evangelization of the world to the methods of social betterment and thus make the world a better place to live in, forgetting that as the natural man cannot be spiritually saved by culture. Natural man cannot be spiritually saved by culture. Neither can the world. Therefore, all efforts to save the world by social betterment are futile. Social betterment, so it's all futile ga manamu chusta unnam. And further, and when the church lends her aid to such methods, she confesses that Christ's method of saving the world is insufficient. Okay, it's now we have to show the love. Premanu చూపించాలి. వస్తువులను ఇచ్చా మనం ఎవరికి ఇవ్వాలి? వాస్తవానికి మనం ఎవరికి ఇవ్వాలండి? విశ్వాసులకా అవిశ్వాసులకా? విశ్వాసులకా? చెప్పండి, ఎవరికి చేయాలి? విశ్వాసులకు. నువ్వు తీసుకుపోయి అవిశ్వాసులకు ఇస్తే ఎందుకు ఇస్తున్నావు అంటే దీని ద్వారా దేవుని ప్రేమను వ్యక్తపరుస్తున్నాను. దీని ద్వారా దేవుని ప్రేమను వ్యక్తపరుస్తున్నాను. కానీ ఆ వ్యక్తి ఏంది? ఇక్కడ సికింద్రాబాద్ లో ఒక చర్చ్ ఉందని ప్రతిరోజు మధ్యాహ్నము సాయంకాలము 600 మందికి ఈ వెజిటేబుల్ బిర్యానీ సప్లై చేస్తున్నారు. మే 1 నుండి ఈ రోజు వరకు కూడా ఒక చర్చ్ ఉంది సికింద్రాబాద్ లో. దే ఆర్ డూయింగ్ ఇట్. కానీ చాలా మంది వాళ్ళ సంఘస్థులకే, చాలా మంది సేవకులకు సహాయం చేయలేని స్థితిలో ఉన్నారు. వాళ్ళు ఏమన్నా అంటే వాళ్ళు వాడేది ఏంది? తప్పిపోయిన కుమారుడు, పెద్ద కుమారుడు స్టోరీని తీసుకొచ్చి చెప్తా ఉన్నారు. తప్పిపోయిన కుమారుడు, పెద్ద కుమారుడు కూడా అలిగాడు, అరే నాకేమి ఇస్తలే, ఏం చేస్తాడు అంటే అప్పుడు తండ్రి ఏమన్నాడు? ఇదంతా కూడా నీదే, ఉన్నదంతా కూడా నీదే అని చెప్పేసి అన్నాడు. కానీ అందులో నుండి ఏది కూడా తీసుకోలేడు. ఉన్నదంతా నీదే, కానీ అందులో నుండి ఏది కూడా తీసుకోలేడు. సో అందుకని ఐ మీన్ లైక్ I see that they give. Yes, giving is good, but why you are giving? Why you are giving? దేవుని ప్రేమను ఎలా కనపరుస్తున్నాడు? దేవుని ప్రేమను వాడు ప్యాకెట్ తీసుకుంటున్నాడు, వెళ్ళిపోతున్నాడు. అదే వ్యక్తిని మళ్ళీ చూసినప్పుడు ఏదో వైన్ షాప్ ముందనో తాగి అక్కడ పడిపోయి కనిపిస్తూ ఉన్నాడు. సో what I mean to say that it's as a believer గా వాళ్ళు మనము బైబిల్లో మనం చూసుకుంటాను. ఆదిమ సంఘం వాళ్ళు ఏం చేశారు? వాళ్ళకు ఉన్నదంతా కూడా అమ్ముకున్నారు. అమ్ముకొని ఎవరికి ఇచ్చారు? పేతురు, యోహాను వీరికి ఇచ్చారు, అపోస్తలులకు ఇచ్చారు.
విశ్వాసులకి. ఎందుకోసం ఇచ్చారు? ఎవరికి ఇచ్చారు? ఎందుకోసం ఇచ్చారు? సంఘంలోని సంఘంలోనికి ఇచ్చారు. సంఘంలో సంఘంలోని విశ్వాసం అందరికి యూదులైన ఎవరు కూడా ఏ కొరతలు ఉండగా అందరూ కూడా సమానత్వంగా ఉండాలి అని చెప్పేసి ఇచ్చారు. అవును. కానీ ఇప్పుడు సంఘం ఏం చేస్తుంది? అయ్యో మనం ప్రేమను చూపియాలా, మనం తిండి పెట్టాలా, మనం చెయ్యాలి అని చెప్పేసి చేస్తా ఉన్నారు. కానీ నువ్వు ఇచ్చిన వ్యక్తి నిజంగా దేవుని తెలుసుకుంటున్నాడా? దేవుని ప్రేమను ఎరుగుతున్నాడా? మావి వ్యాన్లు తిరుగుతాయండి, మధ్యాహ్నం కాగానే మా వ్యాన్లు తిరుగుతాయి హాస్పిటల్ దగ్గరికి, అక్కడికి ఇక్కడికి భోజనానికి వెళ్ళిపోతాయని చెప్పి చాలా మంది సేవకులు వాళ్ళు మీడియాలో చెప్తా ఉంటారు. ఎందుకోసం అది? నాకు వచ్చాక ప్రశ్న, ఎందుకంటే నువ్వు థియాలజికల్ కాలేజ్కి వెళ్ళి నువ్వు థియాలజికల్ కాలేజ్ లో ట్రైన్ చేస్తే యూ అండర్స్టాండ్ దట్ ఇట్ ఈస్ నాట్ అబౌట్ evangelization, but it's only about what? Social betterment. It's only about social betterment అని చూస్తున్నాం. సో మళ్ళీ ఒకసారి చూడండి పేజ్ నెంబర్ 45A లో లాస్ట్ పారాగ్రాఫ్. when the God of this age discovered that he could not stamp out the church by persecution, he changed his tactics and now seeks to neutralize our efforts by seductions. His method is to divert our efforts for the evangelization of the world to methods of social betterment, and thus make the world a better place to live in, forgetting that as the natural man cannot be spiritually saved by culture, neither can the world. Therefore, all efforts to save the world by social betterment are futile. That all are futile. When you're looking for it, it's all are what? Futile ga మనం చూస్తాం. ఇదంతా కూడా వ్యర్థమే. Further, and when the church lends her aid to such methods, she confesses that Christ's method of saving the world is insufficient. ఒకవేళ నువ్వు ఈ సత్క్రియలలో ఈ పనులలో నువ్వు భాగము అవుతున్నావు అని అంటే you're making the power of salvation. What is the power of salvation? When the salvation will have power by what? అండి సువార్త శక్తివంతంగా ఎప్పుడు ఉంటుంది? తోటి సహోదరులకు సువార్త ఎప్పుడు శక్తివంతంగా ఉంటుందండి? అంటే తోటి సహోదరులను కూడా సమానత్వం కలిగి సువార్త అందించినప్పుడు. ఓకే, సో అంటే బేసికల్ గా మనము దాని గురించి రోమా 1:16 అంటాము. సువార్తను గురించి నేను ప్రకటించుటకు నేను సిగ్గుపడని వాడను. ఎందుకు అని అంటే సువార్త ఏమై ఉన్నది? శక్తి. సువార్త ఏమై ఉన్నది? దేవుని శక్తి అయి ఉంది. దేని కొరకు శక్తి అయి ఉన్నది? దేవుని శక్తి. దేని కొరకు శక్తి అయి ఉంది? రక్షించడానికి. ఒకసారి చదవండి రోమా 1:16. సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను, ఏలయనగా ఏలయనగా నమ్ము ప్రతివానికి మొదట యూదునికి గ్రీకు దేశస్థునికి కూడా రక్షణ కలుగు చేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. అది దేవుని శక్తి అని చూడండి. పౌలు ఏమంటున్నాడు? సువార్తను ప్రకటించుటకు నేను సిగ్గుపడేవాడను కాను. సువార్తను ప్రకటించుటకు నేను, అంటే ప్రకటన అని మనం చూస్తున్నాం అక్కడ. ఫర్ ఐఎమ్ నాట్ అషేమ్డ్ టు ప్రీచ్ ద గాస్పుల్ ఆఫ్ క్రైస్ట్. ప్రీచ్ బికాస్ యేసుక్రీస్తు పోత కూడా మనకు చెప్పిన మాట ఏందండి? మార్క్స్ వార్త 16:15 యేసుక్రీస్తు అన్న మాట ఏందండి? సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించు.
ప్రకటించుడి. దట్స్ ఆల్. ఇట్స్ అ ప్రీచ్. పౌలు తిమోతికి అన్నాడు, 2 తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనంలో పౌలు తిమోతికి ఏమన్నాడండి? సమయమందును అసమయమందును సువార్త ప్రకటించు. Preach the word. See that, it's only the preach is the word. It's not about works. It's not about deeds. It's not about the charitable works. చాలా మంది ఏం చేస్తున్నారు? సోషల్ బెటర్మెంట్ కోసం, సోషల్ బెటర్మెంట్ అని చెప్పేసి ఈ వర్క్స్ చేస్తా ఉన్నారు. అఫ్ కోర్స్ మనం చూస్తున్నాము, ఇది తీసుకొచ్చింది ఎవరు అంటే జెసూట్ మిషన్స్. జెసూట్ మిషన్స్ అంటాం. అంటే క్యాథలిక్ వాళ్ళు తీసుకొని వచ్చారు. ఎందుకంటే క్యాథలిక్స్ వాళ్ళు 2 ఇంటెన్షన్స్ తో వచ్చారు. ఒకటి బిజినెస్, రెండోది మనం ఎప్పుడైతే ఇండియన్ చర్చ్ హిస్టరీ చదువుతామో, ఇండియన్ చర్చ్ హిస్టరీని మనం చదువుతామో, ఆ ఇండియన్ చర్చ్ హిస్టరీలో మనం చూసినప్పుడు ఓకే వి సీ అబౌట్ బోత్. వి సీ అబౌట్ Catholics have come with 2 intentions. ఒకటి బిజినెస్, రెండోది సువార్తను ప్రకటించాలని. అయితే సువార్తను ప్రకటించడానికి వాళ్ళు ఏం చేశారు? ఆఫర్స్ ఇచ్చారు. నీకు గొర్రె కావాలన్నా గొర్రెని ఇస్తాను, నీ బిడ్డకు చదువు కావాలన్నా మీరందరూ కూడా దేవుని తెలుసుకోండి, మీకు ఇది కావాలన్నా బాప్తిసం తీసుకోండి అని చెప్పేసి ఆఫర్స్, దసరా ఆఫర్లు, దీపావళి ఆఫర్లు ఇచ్చినట్లుగా ఆఫర్లు ఇచ్చి ఆఫర్ల ద్వారా సార్ అందుకే కదా సార్ క్రిస్టియన్స్ రైస్ క్రిస్టియన్స్ అని అనేవాళ్ళు. అవునండి. సో అలా ఇచ్చి ఇప్పుడు కూడా చాలా మందికి అదే ఆలోచన. చాలా మంది అదే కూడా అంటే ఎంత ఇచ్చిరు నీకు, ఇందులో కలిసిపోయాను, ఎంత ఇచ్చిరు నీకు అని చెప్పేసి. ఎందుకంటే క్యాథలిక్స్ వాళ్ళు అలా సువార్తను, అండ్ ఎవాంజలికల్స్ అంటే ప్రొటెస్టెంట్స్ వచ్చారు, దే హ్యావ్ కమ్ విత్ అ డిఫరెంట్ ఇంటెన్షన్. వాళ్ళు వచ్చారు ఏంది? సువార్తను ప్రకటించడానికి, బైబుల్ తర్జుమా చేయడానికి. సో వాళ్ళు వచ్చారు, సువార్తను ప్రకటించారు, బైబిల్ తర్జుమా చేశారు, దేవుని యొక్క వాక్యాన్ని బోధించారు. అంటే స్కూల్స్ ఉన్నాయా అంటే ఉన్నాయి. ఎవరికి స్కూల్లో తీసుకున్నారు? నిజంగా రక్షణ పొందుకున్న పిల్లలను, వాళ్ళ పిల్లలు ఎక్కడికి వెళ్ళిపోయి పాడైపోతారని చెప్పేసి వాళ్ళు ఈ స్కూల్స్ ని పెట్టారు. అందుకని మనం మిషన్ స్కూల్స్ అంటాం. మిషన్ స్కూల్స్ అని మనం అంటాము. కాన్వెంట్ స్కూల్స్ అని క్యాథలిక్స్ వాళ్ళు అంటారు. కాన్వెంట్ స్కూల్స్ అని క్యాథలిక్, మిషన్ స్కూల్స్ అని చెప్పేసి మిషనరీస్ వచ్చి పెట్టిన స్కూల్స్ గా మనం చూస్తున్నాం. సో 2 డిఫరెంట్ గా ఆస్పెక్ట్స్ గా మనము చూస్తా ఉన్నాం. సో ఇప్పుడు చాలా మంది కూడా ఏంటంటే దే ఫాలో ద ప్రిన్సిపల్ ఆఫ్ దిస్, దే ఫాలో ద ప్రిన్సిపల్. సో అందుకనే సువార్తను ప్రకటించే పని మనది. సోషల్ బెటర్మెంట్ కోసము నేను ఇస్తాను, నేను ఇచ్చిన దాన్ని బట్టి నేను అని చెప్పేసి దట్స్ అబ్సల్యూట్లీ రాంగ్ గా మనము చూస్తా ఉన్నాం. సో మళ్ళీ ఒకసారి ఇక్కడ చూడండి. ఇట్ సేస్ దట్ when you do that, the method of saving the world is insufficient, and thus discounts the power of the gospel. That's what if you're doing good works, you're discount what you're discounting? The power of gospel. What is the power of gospel? What is the power of gospel? రక్షణ. అండ్ అది ఎవరికి పవర్ అండి? రక్షింపబడు వారికి శక్తి. సో ఎప్పుడైతే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం చదవండి. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. సార్ చదివాను సార్. ఇక్కడ చదువుతున్నప్పుడు ఏంటండి? సిలువను గురించిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. ఓకే, అందుకని అది దేవుని శక్తిగా మనము చూస్తా ఉన్నాం. దేవుని శక్తిగా. సో విశ్వాసికి అది ఏ విధమైన శక్తిని ఇస్తుందండి? దేవుని శక్తి. ఏ విధమైన శక్తి? కానీ మనకు ఏ విధమైన శక్తి? దేవుని శక్తి అయి ఉన్నది. దేని గురించి శక్తి అయి ఉన్నది?
ఇంకా అన్ని వాక్యంలో ఇంకా అన్ని తెలుసుకోవడానికి ఓకే, దేవునితో రెండో అధ్యాయం 4వ వచనం 5వ వచనం. రెండో అధ్యాయము మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకుని ఉండవలనని నేను మాటలాడినను, సువార్త ప్రకటించినను, జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరుచు దుష్టాంతములనే వినియోగించి తిని. సో దేవుని శక్తి దేని కొరకై ఉన్నదండి? మన విశ్వాసములకు ఆధారం కాదు. మనకున్న విశ్వాసానికి ఆధారం ఈ సువార్త ఏమైపోతుంది? అది చప్పట్లు ఒక చేతితోట, రెండు చేతులతోట? రెండు చేతులతో. ఒక చేతితోటి సౌండ్ రాదు. సో అందుకనే విశ్వాసము, దేవుని శక్తి అంటే దేవుని వాక్యం, అవి రెండు కలిసినప్పుడే చప్పట్లను వస్తుంది. సో అదే విధంగా దేవుని వాక్యము, సువార్త, అది దేవుని శక్తి అయి ఉన్నట్లుగా మనము చూస్తా ఉన్నాం. ఓకే, ద ఫర్దర్ we come to the point, and it says Christian men give vast sums of money for social, intellectual and physical betterment of the world rather than for evangelization of the world. అదే వచ్చిన బాధ. 6 లక్షలు పెట్టి కారు కొంటారు, పాస్టర్ ప్రార్థన చేస్తే $10 లక్షలు పెట్టి పెళ్లి చేస్తారు, పాస్టర్ కానుకనేసరికి ఒక 500 ఇస్తారు. 500 మా ఎక్కువ అంటే 1000 రూపాయలు అంతే. అందుకని ఇక్కడ వస్తుంది చూడండి, ఫిజికల్ క్రిస్టియన్స్, ఇట్ సేస్ వాట్? Christian men give vast sums of money for social, intellectual and physical betterment of the world rather than for the evangelization of the world. అయ్యో దేవుని పని చేస్తారు, సువార్త పని చేస్తారు కదా అని చెప్పేసి, అమ్మా పాస్టర్కి అంతనా అని చెప్పేసి కారు కొంటారు. 10 లక్షలు 12 లక్షలు పాస్టర్ దగ్గరకు వస్తారికి 500 1000 రూపాయలు చూస్తాం. అంటే ఎక్కువ ఇవ్వాలన్నది కాదు, కానీ నువ్వు ఒక వస్తువు మీద వరల్డ్ బెటర్మెంట్ కోసము యు ఇన్వెస్ట్. బట్ వెన్ ఇట్ ఈస్ కమింగ్ టు ద, అందుకనే ఎప్పుడు ఒక బ్రదర్ అంటా ఉంటాడు, ఆ మాట నాకు ఎప్పుడు నచ్చుతా ఉంటది. సార్ మనం తినే తిండి కాదు సార్ ఈ డబ్బు, కానీ ఈ డబ్బును కూడా ఇవ్వడానికి వెనకబడతారు ఎందుకు అని చెప్పేసి ఒక బ్రదర్ ఎప్పుడు నాతో అంటా ఉంటాడు. మనం బయటికి వెళ్ళి మనం తింటే దీనికంటే ఎంతో ఖర్చు అవుతుంది. అలాంటిది దైవికమైన సంగతులు, దైవికమైన వాక్యం గురించిన సంగతులు మనం నేర్చుకునేటప్పుడు మనం దీనికి ఇస్తే ఏంది తప్పు అని చెప్పేసి ఎప్పుడు కూడా ఆ బ్రదర్ ఆ మాట అంటా ఉంటాడు. ఎందుకంటే ఇది దేవుని పనికి ఇస్తాను. మనము బయటికి వెళ్ళి తింటే ఆ 500 కావచ్చు, 600 కావచ్చు, 1000 రూపాయలే కావచ్చు, దాన్ని పెట్టి తింటే అది ఒక గంట సేపు తృప్తినిస్తుంది. ఆ తర్వాత తిన్నదాన్ని కూడా మనము వదిలేయాల్సి వస్తుంది. ఎందుకు ఈ మాటను నేను చెప్తున్నానంటే, వి ట్రై టు స్పెండ్ ద మనీ. అదే సువార్త దానికి, పరిచర్య దానికి, వాక్యం అనేసరికి మనం అమ్మా అని చెప్పేసి చాలా మంది క్రైస్తవులు ఏం చేస్తారు? నోరు తెరిచేస్తారు. సో అందుకనే ఇక్కడికి వచ్చేసరికి ఇట్ సేస్ దట్ it says that Christian men give vast sums of money for the social, intellectual and physical betterment rather than that. They even go further and form societies for the investigation of adverse social conditions such as poverty, vice, ignorance, etc., and appoint specialists at high salaries to investigate and see if they can discover the cause of all the sin, misery, and wretchedness there is in the world, forgetting that in so doing they are wasting their money. For the Bible told us centuries ago that the cause was sin. The cause was sin. Okay, the cause was sin. ఏదున్నా కూడా దానికి వచ్చిన కాస్ ఏంటంటే పాపం వలన ఇవన్నీ కూడా జరిగింది. ఇఫ్ ద ప్రాపర్
thing to do is to remedy a thing at its source. Let the church proper apply the remedy of the gospel and save the individual, and by thus doing save society. Because సువార్త ఎక్కడికి వెళ్తుందో మనకందరూ కూడా చర్చ్ హిస్టరీ తెలుసు అండి. ఇండియన్ చర్చ్ హిస్టరీలో మనం చూసినప్పుడు నార్త్ ఈస్ట్ కంట్రీ వాళ్ళు ఏమై ఉండేనంటే, నార్త్ ఈస్టర్న్ పీపుల్ ఏమై ఉండేవాళ్ళు, నార్త్ ఈస్ట్ అంటే నాగాలాండ్ కానీ, మణిపూర్ కానీ, మేఘాలయ కానీ, అస్సాం కానీ, అరుణాచల్ ప్రదేశ్ కానీ, ఇవన్నీ కూడా మనం చూసుకున్నప్పుడు వీళ్ళందరూ కూడా ఎలా ఉండేనండి, హూ దే వేర్ cannibals, man eaters గా మనిషిని పట్టుకొని చంపి తినేవాళ్ళు వీళ్ళు. అలాంటిది ఎప్పుడైతే సువార్థికులు వెళ్ళారో, సువార్తను ప్రకటించారో, సువార్తను బోధించారో, ఏమైపోయారు? It became Manipur Gani, Nagaland Gani, that all states have become as what? A Christian states. Christian states ga man chustam, because gospel went to there. Adoniram Judson atani yoka bharya kotta pelli cheskoni andaru షికార్కి హనీమూన్ అని చెప్పేసి ఉంటారు, కానీ వీళ్ళేందంట అడోనిరామ్ జడ్సన్ వీళ్ళిద్దరు భార్య భర్తలు కలిసి వాళ్ళు వచ్చి సువార్తను ప్రకటించారు. వాళ్ళిద్దరు వచ్చి కూడా సువార్తను అలెగ్జాండర్ డఫ్ వచ్చి సువార్తను ప్రకటించాడు. ఎందుకంటే ఇండియాలో అమ్మాయిలు కూడా చదువుకోవాలి అన్న ఎడ్యుకేషన్ తీసుకొచ్చింది ఎవరు? ఇండియాలో. ఇట్స్ అబౌట్ Alexander Duff. Alexander Duff is the person who said that, okay, even the girl should study. In చెప్పేసి ఆయన వచ్చి girls కోసం schools start చేశాడు. He started the schools for the girls. It's about the Alexander Duff. అంటే చర్చ్ హిస్టరీలో ఇక్కడ చదువుతున్న ఈ పాట అంతా కూడా మనం చూస్తున్నప్పుడు it is much related to the church history. అది వరల్డ్ చర్చ్ హిస్టరీ కావచ్చు, ఇండియన్ చర్చ్ హిస్టరీ కావచ్చు. అందుకనే ట్రై టు గెట్ ఇండియన్ చర్చ్ హిస్టరీ బుక్ ఒకటి కొనుక్కోండి. ఐ మీన్ దట్ ఇట్స్ లైక్ 125 రూపీస్ ఉంటుందేమో బహుశా, ఇక్కడ ఉందో లేదో. OM లో ట్రై చేయండి అండ్ ట్రై టు ఓన్ ఇండియన్ చర్చ్ హిస్టరీ బుక్. ఇండియన్ చర్చ్ హిస్టరీ బుక్ ని కంపల్సరిగా మనకు ఉండవలసిన ఒక బుక్ అది ఉన్నది. అండ్ ట్రై టు గెట్ ఇట్. ఓకే, ఇట్స్ ఇన్ ద ఇండియన్ ఎడిషన్ లో, ఇండియన్ చర్చ్ హిస్టరీ లో గ్రీన్ కలర్ లో ఉంటుంది, చిన్నగానే ఉంటుంది. అండ్ మీరు ఎలాగైనా ఒక బుక్ ని తెచ్చుకోవడానికి ప్రయత్నము చెయ్యండి. అండ్ ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు ఇండియాలో గ్రేవ్యార్డ్ ఏదండి? ఇండియాలో గ్రేవ్యార్డ్ విచ్ స్టేట్ ఈస్ నోన్ యాజ్ ద క్రిస్టియన్ గ్రేవ్యార్డ్? Which state is known as the Christians graveyard? Madhya Pradesh. Bihar is known as. అంటే ఈ చర్చ్ హిస్టరీలోకి వెళ్ళి మనం చూస్తాం. అందుకే ఇంకో బుక్ కూడా నేను ఎందుకు ఇది చెప్తున్నానంటే, ఈ సబ్జెక్ట్ మనం ఇప్పుడు ఏదైతే పాయింట్స్ డిస్కస్ చేస్తున్నామో, మిషనరీస్ ఏ మోటివ్ తో వచ్చారు, ఏ మోటివ్ తోటి ఈ యొక్క జెసూట్ మిషన్స్, లయోలా మిషన్స్ కానీ, లయోలా మిషన్స్ కానీ, లేకపోతే ఈ కూనన్ క్రాస్ రివోల్ట్స్ వాళ్ళు కానీ, వాళ్ళందరూ కూడా ఏ ఆస్పెక్ట్ తో వచ్చారు? ప్రొటెస్టెంట్స్ ఏ యొక్క విషయంలో వచ్చారు? పరవాస్ ఎందుకు గోవాలో అంతా కూడా ఇట్స్ అబౌట్ ఆల్ పరవాస్ ని మనం చూస్తా ఉన్నాం. ఎందుకు గోవా అంతా కూడా క్రిస్టియన్ గా ఉన్నది? ఇదంతా కూడా చర్చ్ హిస్టరీలో మనం చూసినప్పుడు we get about, because the people who came, they have come with the social betterment తో వచ్చారు. అండ్ అదే మన ఇండియా కూడా ఒక గొప్ప అడ్డంకుగా కూడా అయిపోయింది సువార్తను ప్రకటించడానికి. కొన్ని యొక్క ప్లేసెస్లలో
సువార్తను ప్రకటించడానికి కూడా మనం చూస్తా ఉన్నాం. అండ్ కొన్ని ప్లేస్ అంటే ఇట్స్ లైక్ మధ్యప్రదేశ్ కావచ్చు, ఛత్తీస్గఢ్ కావచ్చు, ఒడిశా కావచ్చు, అండ్ ఈవెన్ టు సే దట్ ఓకే జార్ఖండ్ కావచ్చు, బీహార్ కావచ్చు, యూపీ, ఇవన్నీ కూడా ఐ మీన్ లైక్ సువార్తను ప్రకటించడానికి ఎంతో కష్టంతో కూడిన ప్రాంతాలుగా మనం చూస్తున్నాం. మొన్న ఆదివారం పంజాబ్ లో పాస్టర్ ఆరాధన నడిపిస్తున్నారు. ఎవరో ఇద్దరు ఈ యొక్క మాస్క్ పెట్టుకుని వచ్చేసి ఆరాధన నడుస్తుండగా పాస్టర్ ని షూట్ చేసి, పాస్టర్ స్టేజ్ మీద ఉన్న ఇంకొక వ్యక్తిని ఇద్దరిని షూట్ చేసి అక్కడనే వాళ్ళను చంపేసి వాళ్ళు అక్కడి నుండి వెళ్ళిపోయి ఉన్నారు. సో ఇట్స్ లైక్ when we look into the people who are focusing for the gospelization, where the people are dying గా మనము చూస్తా ఉన్నాం. బట్ there are people who focuses what సోషల్ బెట్. మనం ఇలా చేస్తే సమాజంలో గుర్తుకొస్తుంది, మనం ఇలా చేస్తే లేదు, ఎండాకాలం రాగానే పెరుగు మజ్జిగల ఫ్యాక్టరీలు పెట్టేస్తారు, వాటర్ పెడతారు, లేదు, ఇదంతా కూడా ఎందుకు? దేవుని ప్రేమను చూపిస్తున్నారు. దేని కొరకు? దేవుని ప్రేమను చూపిస్తుంది. It's absolutely wrong and making the power of gospel insufficient ga చూస్తుంది. The further, okay, it's coming to the point of and it says that if the proper thing to do is to redeem a thing and at its source, let the church apply the remedy of the gospel and save the individual, by thus doing save society. అందుకనే ఈ యొక్క ఫ్యామిలీస్ హలో ఎవరు? Okay, so we see about what? When we read in the Bible, or else to see that the people, like as I was telling, when the gospel went to this northeast region ki ఎప్పుడైతే సువార్త వెళ్ళిందో, ఆ సువార్తను బట్టి ఏమైపోయిందండి? సమాజం మారిపోయింది, ఇండివిజువల్ వ్యక్తులు మారిపోయారు. దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్న ఒక మాట, దాన్ని బట్టి దేవుని యొక్క నామము అక్కడ రక్షింపబడినట్లుగా మనము చూస్తా ఉన్నాం. And the further, the common option is that all the ills of society are in man's surroundings or environments, whereas they are in man himself. Hence, all human schemes for the betterment of society must be in the man himself. That is, man must first be regenerated by the Holy Spirit. ప్రతి ఒక్క సమస్యకు కారణం ఏందండి? పాపం. సో అందుకనే వ్యక్తి ఏం కావాలి? హీ షుడ్ బి రీజనరేటెడ్ అకార్డింగ్ టు, ఒకసారి చదవండి ఎక్కడ? తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం 6వ వచనం. Titus chapter 3 verse 5 and 6. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక దాని కనికరం చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగుచేయుట ద్వారాను మనలను రక్షించెను. మనమాయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి నిత్య జీవమును కూర్చున్న సో పునర్జన్మ స్నానముగా మనము చూస్తా ఉన్నాం. సో ఇట్స్ అబౌట్ పునర్జన్మ స్నానము అని చెప్పేసి దేవుని వాక్యము. సో ఇట్స్ అబౌట్ ద రీజనరేషన్, regenerated by the Holy Spirit. All the schemes of men to make this world a better place to live in seem to be make the world a better place to sin in. చూడండి ఏందండి, మానవుడు వరల్డ్ ని ఎంత బెటర్ ప్లేస్మెంట్ చేద్దాము అని అనుకుంటే అది ఏమవుతుందంట? What it says that all the schemes of men to make this world a better place to live in seem to be make the world a better place to sin in.
because they increase the facilities for sin. They increase the facilities for sin. సో ఎంత అభివృద్ధి చెందుతుంటే అంత పాపం పాపము విస్తరించడానికి విస్తరిస్తూ ఉంటుంది, విస్తరిస్తూ ఉంటుంది. పాపం విస్తరించకుండా ఉండాలి అని అంటే ఇట్స్ అబౌట్ డెవలప్మెంట్. అడ్వాన్స్ అన్నది సరి అయిన పదము కాదు. డెవలప్మెంట్ అండ్ అడ్వాన్స్ అన్నది సరి అయినది కానే కాదు. ఓకే, the God of this age knows that if the church was to give herself exclusively to the work of world evangelization, he would lose her service in building his great civilization structure. So he's just an anxious to keep her in his power and postpone the time of her exodus. So exodus ఏందండి? చర్చ్ రాప్చర్ కూడా అన్నది ఇప్పుడు ఏమైపోతుంది? పోస్ట్ పోన్ అవుతా ఉన్నది. ఎందుకు పోస్ట్ పోన్ అవుతా ఉన్నది? బికాస్ సువార్త అన్నది అన్ని చోట్లలో ప్రకటింపబడాలి. అప్పుడే ఏమొస్తుంది? అంతం. అంతం అనేది ఎప్పుడు వస్తుందంటే సువార్త అన్ని చోట్లలో ప్రకటించబడాలి. అయితే ఇప్పుడు సాతానుడు ఒక ఏంది బెటర్ సివిలైజేషన్ అని చెప్పేసి తీసుకుని వచ్చింది. ఓకే, as Pharaoh was to keep Israel in Egypt at work on his stone cities Ramesh and Pithom. To this end, he keeps her busy making bricks without straw, and thus blinds our eyes to the light of the glorious gospel of Christ, the doctrine of the premillennial coming of the Lord, knowing that once she gets a vision of that, she will refuse to any longer work for his world betterment schemes. సో ఐగుప్తుకు వెళ్లకుండా ఇస్రాయల్ జనాంగాన్ని ఫరో ఏం చేస్తున్నాడో అదే విధంగా ఇప్పుడు సంఘము కూడా ఎత్తబడకుండా ఉండడానికి అని చెప్పేసి సాతానుడు కూడా ఏం చేస్తున్నాడని మనోనేత్రములకు గుడ్డితనమును కలగజేస్తూ ఉన్నాడు. అండ్ ద ఫర్దర్ the unification of the nations of the earth is a scheme to reverse the judgment of God on Babel and resuming the building of the tower, that is to exalt the name of man. సో ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా ఏమొస్తుందని, ఎక్కడ చూసినా కూడా ఏమొస్తుంది? మనం చూస్తా ఉన్నాం. ఈ మొన్నటి వరకు కూడా ఈ జూమ్ కాన్ఫరెన్స్ జరిగింది. దేని గురించి జరిగింది? ద వరల్డ్ యూనిటీ, ద వరల్డ్ పీస్. అదంతా కూడా ఏంది అంటే సాతాను చేస్తున్న ఒక పని. ఎందుకంటే దేవుడు భాషలు తారుమారు చేసి చెల్లాచెదరం చేశాడు. ఇప్పుడంతా కూడా ఐక్యమైపోయి ఐక్యమత్యంగా ఉండి మనందరం కూడా ఒకటిగా ఉండాలి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. That's what the unification of the nations of the earth is a scheme to reverse the judgment of God on Babel and resume the building of the tower, that is to exalt the name of man. There are two distinct bodies in this present evil age. Two spirits, two children, two classes of children, and third, two distinct bodies గా మనం చూస్తా ఉన్నాం. ఏంటంటే the body of Christ, the church, the body of Antichrist. The body of Christ, church, the body of Antichrist. The first is being gathered by the Spirit of God, Holy Spirit, 1 Corinthians chapter 12 verse 3 and 13, and the second by the spirit of evil that now worketh, energizes in the children of disobedience, Ephesians chapter 2 verse 1 to 2. The difference between the body the Holy Spirit is forming and the body the spirit of evil is forming is that the body former is united to a living head. ఎందుకంటే ఈ బాడీకి శిరస్సు ఎవరండి? క్రీస్తు. సంఘానికి శిరస్సు ఎవరు? ప్రభువు. క్రీస్తు శిరస్సుగా ఆ క్రీస్తు ఏమై ఉన్నాడు? సజీవుడై ఉన్నాడు. లివింగ్ హెడ్. క్రైస్ట్ ఈజ్ వాట్ ఈస్ ద సజీవుడై ఉన్నాడు. ఎందుకంటే ఆయన మృత్యుంజయుడు, ఆయన మరణాన్ని గెలిచి లేచిన దేవుడు కాబట్టి ఆయన సజీవుడై ఉన్నాడు అని దేవుని యొక్క వాక్యము మనకు తెలుస్తుంది. And while the latter has no living head, for it is simply an organization, while the body of Christ is an organism.
బాడీ ఆఫ్ క్రైస్ట్ ఇస్ వాట్ అండి? ఆర్గనిజం. ఆర్గనిజం అంటే ఏందండి? లైవ్ ఆర్గన్స్. ఆర్గన్స్ బ్రతుకుంటేనే, గుండె కొట్టుకుంటేనే నువ్వు ఉన్నట్టు. కిడ్నీలు పనిచేస్తేనే. హౌ మెనీ ఆర్గన్స్ ఆర్ దేర్? హౌ మెనీ ఆర్గన్స్ ఆర్ దేర్? హార్ట్, లివర్, కిడ్నీస్. ఆర్గన్స్ బేసికల్ గా హార్ట్, లివర్ అండ్ కిడ్నీస్ గా మనము చూస్తా ఉన్నాం. సో కిడ్నీస్ అండ్ హార్ట్, where we see, so the church is a organized organism where it is not organization but it is about a organism. So it's a lively and it has to be function. The church has to be function ga manamu chusta unnam. It's a hands, legs, avanni kuda ela function avutundo alane prati okkaru kuda function kavalsina oka avasarata entagano unnadi. And that's what it's telling the organism. Since the fall and death of Adam, the human race has been headless. But when the body or organization that the spirit of evil, Satan, is forming is complete, Satan will produce its head. Who will be the Antichrist, thus revising the divine order of first the head, Christ, and then the body, the church. We are told that at his second coming will dispose and punish two distinct governing bodies. The high ones that are on high, that is Satan and the evil powers of the air. The kings of the earth, upon the earth, that is the anti-Christian world power represented by 10 federate kings under the control of Christ, Antichrist. Revelation chapter 19, 17 and 21. The heavens will then be cleansed of all the powers of evil, and their place will be taken and occupied by Christ and the saints who constitute the church, and they will reign during the millennium from the heavens over the earth, as Satan and his host do now. Revelation chapter 20 verse 4. So it's coming to the point, and we see, okay, అన్ని టూగా మనం చూస్తా ఉన్నాము ఈ ప్రెసెంట్ దాంట్లో. Number 1, 2 spirits. Number 2, 2 classes of people. Number 3, 2 bodies. Number 4, 2 distinct governing bodies. 2 distinct governing bodies గా మనం చూస్తాం. So what are those 2 distinct governing bodies? High ones and the kings of the earth. So ఈ 10 federations ఇవన్నీ కూడా క్రీస్తు నాశనం చేయబోతున్నాడు. క్రీస్తు ఇవన్నీ కూడా నాశనం చేసిన తర్వాత క్రీస్తు తన యొక్క రాజ్యమును స్థాపింపబోతూ ఉన్నాడు. సో దట్స్ వాట్ we see. సో దీన్ని బట్టి we have finished our first chapter ని మనము అయిపోగొట్టాం. And we have to move on to the క్రిస్టాలజీకి మనము వెళ్ళాలి. క్రిస్టాలజీ lesson number 7, క్రిస్టాలజీ lesson number 8, న్యూ అమ్మా 2 bodies ఉన్నారు కదా, 2 bodies. అవునండి, 2 bodies ఇక్కడ పేజ్ నెంబర్ 45B లో కింది పారాగ్రాఫ్ అండి. We are told that కనిపించిందని ఉంది సార్, అంటే ఉంది సార్. We are told that the తెలుగులో okay, the high ones that are on high, that is Satan and his evil powers of the air. సో సాతాను యొక్క అనుచరులు వాళ్ళు ఎక్కడున్నారు? ఆకాశ మండల వాయుగా, అంటే పైన మనం చూస్తున్నాము. తర్వాత ద కింగ్స్ ఆఫ్ ది ఎర్త్, భూమి మీద ఉన్న వాళ్ళు, ఆకాశ మండలంలో ఉన్న వాళ్ళు భూమి మీద రాజ్యం ఏలువారుగా మనం చూస్తున్నాం. ద కింగ్స్ ఆఫ్ ది ఎర్త్ అంటే మధ్యాకాశంలోను భూమి మీద వేలే వాళ్ళని 2 బాడీస్ యాంటీ క్రైస్ట్లు అంటారు. సాతాన్ బాడీ. అవునండి. ఒకటి సాతాను తర్వాత భూమి మీద వేలే రాజులు, అధికారులు. ఓకే సార్. అయితే సాతానుడు బంధింపబడతాడు, భూమి మీద వేలే యొక్క అధికారులు
వాళ్ళు కూడా లయమైపోతారు, వారి యొక్క రాజ్యాలు కూల్చబడతాయి క్రీస్తు యొక్క రెండో రాకళ్ళు. దాన్ని మనము ఏమంటున్నాము, వి కాల్ ఇట్ యాజ్ ద అర్మగదన్ వార్. అర్మగదన్ వార్ గా మనము చూస్తా ఉన్నాం. అర్మగదన్ వార్. థ్యాంక్ యూ. ఓకే, సో ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? అయితే ఇక్కడ నుండి మనము వీఆర్ గోయింగ్ టు లెర్న్ ఇన్ ద థియాలజీ ఆస్పెక్ట్స్ లో, లైక్ 7th దాంట్లో మనం చూసినప్పుడు ద డిస్పెన్సేషనల్ వర్క్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్, అంటే క్రిస్టాలజీ, కేవలం యేసుక్రీస్తు గురించి మనం చూడబోతున్నాం. తర్వాత లెసన్ నంబర్ 8 లోకి వచ్చినప్పుడు న్యూమటాలజీ, ద వర్క్ ఆఫ్ ది హోలీ స్పిరిట్, ద వర్క్ ఆఫ్ ది హోలీ స్పిరిట్. తర్వాత లెసన్ నంబర్ 9 కి వచ్చేసరికి యూదుల గురించి, తర్వాత జెంటైల్స్ గురించి, చర్చ్ గురించి. ఆ తర్వాత రాజు అనగా we are going to see about the king, who is about Jesus Christ and the kingdom, and pneumatology, angelology, satanology, demonology. అన్ని ఆలజీస్ చూడబోతున్నాం, కాకపోయినా బుక్ మీ దగ్గర ఉంది. ఓకే, సో మన డౌట్స్ ఆఫ్ వాట్ వీ హ్యావ్ లెర్న్డ్, ఈరోజు నేర్చుకున్న దాంట్లో నుండి మన డౌట్స్. సరే, ఎన్ని ఏజెస్ ఉన్నాయని నేర్చుకున్నామండి? హౌ మెనీ ఏజెస్? How many ages? 3 ages గా మనం చూసుకున్నాం. యాంటీడివిలియన్ ఏజ్, ప్రెసెంట్ ఏజ్, ఏజెస్ ఆఫ్ ఏజెస్. ఏజెస్ ఆఫ్ ఏజెస్ లో ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి, మిలీనియల్ ఏజ్ అండ్ పర్ఫెక్ట్ ఏజ్. సో పర్ఫెక్ట్ ఏజ్ అంటే ఏంది? యేసుక్రీస్తు ఆయన నిత్యముగా ఏలబోయేది అనే ఒక విషయాన్ని పర్ఫెక్ట్ ఏజ్ గా మనం చూసుకొని ఉన్నాం. అండ్ దెన్ వి హావ్ సీన్ అబౌట్ వాట్ ఏజెస్ ఆఫ్ ఏజెస్ లో వి హావ్ సీన్ అబౌట్ యాంటీ క్రైస్ట్ గురించి మనం చూసుకొని ఉన్నాం. తర్వాత సాతాను ఎలా పనిచేస్తున్నాడు ఈ ప్రస్తుత కాలంలో. ప్రెసెంట్ డేస్ ఆర్ నోన్ యాజ్ వాట్? ఈవిల్ డేస్. ప్రెసెంట్ డేస్ ఆర్ నోన్ యాజ్ ద ఈవిల్ డేస్ గా మనం చూస్తున్నాం. సో ఈ యొక్క ఈవిల్ డేస్ లో సాతానుడు ఎలా పనిచేస్తూ ఉన్నాడు, సాతానుడు ఎలా పనిచేస్తున్నాడు అన్న ఒక విషయం గురించి మనం చూసుకున్నాం. అంటే సొసైటీని బెటర్మెంట్ గానే చేస్తా ఉన్నాడు, కానీ దాని ద్వారా ఏం చేస్తుందంటే మనిషిని దేవుని పైన ఆధారపడకుండా మనిషి పైన ఆధారపడుతూ మనిషే ఆయన కంఫర్ట్ గా ఉండాలి, కంఫర్ట్ జోన్ లో ఉండాలి అన్న ఒక విషయాన్ని మానవుడు ట్రై చేస్తా ఉన్నాడు. అయితే మనిషి అనుకుంటున్నాడు ఈ లోకము అభివృద్ధి చెందుతుంది, కానీ బైబిల్ సెలవిస్తుంది అది అభివృద్ధి కాదు, కానీ అది సాతాను యొక్క కుయుక్తి, అది సాతాను యొక్క పన్నాగమై ఉన్నది. ఒక వలగా మానవుని వేసి దేవుని యొద్ద నుండి దూరపరుస్తూ ఉన్నాడు, దేవుని యొద్ద నుండి దూరపరుస్తున్నాడు అని చెప్పేసి మనము చూస్తా ఉన్నాం. We see about man is deviating himself from the presence of God or from the promise of God. Okay, ఇంకా what is church is what అండి? Church is organization or organism? Organization. Church is ఆర్గనిజం. organism. It's not organization, but it is about organism. అంటే ఎవరి బాధ్యత, ఎవరి పాత్ర వాళ్ళకున్నది. ఆ యొక్క విషయాన్ని ఫంక్షన్ చేస్తూ చెయ్యాలి. మనిషి ఎప్పుడు కూడా అనుకోవద్దు ఏందండి నా యొక్క అవసరత లేదు, నాకు అక్కర్లేదు అని ఎప్పుడు కూడా అనుకోవద్దు. ప్రతి ఒక్కరి యొక్క అవసరత, ప్రతి ఒక్కరి అక్కర దేవుని యొక్క రాజ్య వ్యాప్తిలో ఉన్నది. ఇట్ ఈస్ దేర్
in the thing. So that's what we have learned about creations. How many creations? How many creations? We are in which creation? 7th creation. Procreation. 7. Any creations ఉన్నాయండి? 7 creations. Huh? 7. 7 creations. Okay, original earth, chaotic earth, Adamic earth, antediluvian earth. Restoration. మనమున్న ఎర్త్ ఏది? మనమున్న ఎర్త్ ఏది? మనమున్న ఎర్త్ ప్రెసెంట్ ఎర్త్. పేజ్ నంబర్ 30లో, పేజ్ నెంబర్ 30లో మనం చూసినట్లయితే వీఆర్ ఇన్ ద ప్రెసెంట్ ఏజ్. అండ్ ఈ ప్రెసెంట్ ఏజ్ ఎప్పటి వరకు? తర్వాత ఇందులోనే మనము సబాత్ గురించి కూడా నేర్చుకొని ఉన్నాం, కవనెంట్స్ గురించి నేర్చుకొని ఉన్నాం. సబాత్ గురించి, కవనెంట్స్ గురించి కూడా మనము నేర్చుకొని ఉన్నాం. సో ఇంకేమైనా డౌట్స్? అయితే నెక్స్ట్ క్లాస్కి వచ్చినప్పుడు నేను మీకు ముందే చెప్పాను, బట్ నోబడీ ఈస్ డూయింగ్. రీడ్ లెసన్ నంబర్ 7, పేజ్ నెంబర్ 46 నుండి 52 వరకు. 46 నుండి 52 వరకు చదివితే అక్కడ వేర్ వి సీ అబౌట్ జీసస్ క్రైస్ట్, ద dispensational work of the Lord Jesus Christ. Earthly work, heavenly work. Earthly work, heavenly work. రెండు వర్క్స్ మనము చూస్తున్నాం. అందుకనే ఎర్త్లీ వర్క్, ప్రెసెంట్ వర్క్, ఫ్యూచర్ వర్క్, యేసుక్రీస్తు గురించి. సో మీరు 48A నుండి 52B వరకు చదివితే అండ్ త్వరగా అయిపోతుంది లెసన్. అదేవిధంగా 53A నుండి 58B వరకు చదివితే హోలీ స్పిరిట్ గురించి మనం అక్కడ చూసుకోవచ్చు. ఓకే, సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా ఈరోజు క్లాస్? Very good evening, sir. గుడ్ ఈవినింగ్ బ్రదర్. It's a sincere request. మీరందరూ by 5:45 కి ప్రేయర్ హర్డల్ లో ప్రేయర్ డివోషన్ టైంలో వచ్చినట్లయితే బాగుంటుంది. 6:05, 6:10, 6:15, 6:30 కి కూడా వస్తున్నారు. ఐ రిక్వెస్ట్ యూ దట్ దిస్ ఈస్ ఎ కమిట్మెంట్ టు యూ. నవంబర్ ఎండింగ్ కల్లా మన క్లాసెస్ అయిపోతున్నాయి కాబట్టి లాస్ట్ క్లాస్ అయితే నాది జస్ట్ 2 మెంబర్సే ఉన్నారు. సో ఇట్స్ ఎ రిక్వెస్ట్. వి విల్ జస్ట్ ఎండ్కి వచ్చాం కాబట్టి సో stay strong and that is I can encourage you. అగర్ బాబురావు గారు ప్రార్థన చేసినట్లయితే క్లోజ్ చేద్దాం. ఓకే గారు, థ్యాంక్ యూ. ప్రార్థన చేస్తుంది. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ బంగారు పాదములకు వందనాలు నాయనా ప్రభా. మా రక్షణ శ్రమము, మా కోట, మా బలము, మా విమోచకుడా వందనాలు ప్రభా. ఏ ప్రభా మీ యొక్క డిస్పెన్సేషనల్ వర్క్ మొత్తం ప్రభా నాయన మాకు నేను తెలియజేస్తున్నందుకు వందనాలు ప్రభా. ప్రభా ఈ సబ్జెక్ట్ను ప్రభా మేము ఎక్కువగా ప్రభా మంచిగా అర్థం చేసుకునేటట్లు అర్థం చేసుకోవటానికి ప్రభా కావాల్సిన తెలివిని జ్ఞానాన్ని మాకు తెచ్చేయమని వేడుకుంటున్నాం తండ్రి. అయ్యా ప్రభా మరి క్లాస్ రూమ్ స్ట్రెంగ్త్ కూడా ప్రభా
తగ్గుచూ ఉండగా ప్రభా నాయన ఎందు నిమిత్తం అయితే ప్రభా ఎలా జరుగుతుందో ప్రభా నాయన వర్షాల వల్ల ఎక్కువ నష్టపోయిన ఉంటారు ప్రభా. మరి ఎన్నో కష్టాల్లో ఉన్న అందరికీ ప్రభా సహాయం చేయండి నాయన. మళ్ళా మంచి వాతావరణాన్ని రిస్టోర్ చేసినందుకు వందనాలు ప్రభా. అదేవిధంగా మా క్లాస్ స్ట్రెంగ్త్ కూడా రిస్టోర్ చేయమని ప్రభా నాయన మా యొక్క కాలేజీ యాజమాన్యాన్ని ప్రొఫెసర్స్ని ప్రభా మేము నేర్చుకుంటున్న మా విద్యార్థులందరినీ ప్రభా మీరు ఎక్కల చోటున కాచి కాపాడేందుకు వందనాలు ప్రభా. మరి ఈ విధంగా మమ్మల్ని ప్రభా మాకు మంచి వసతి మంచి జ్ఞానం అనుగ్రహిస్తున్నందుకు వందనాలు. మేము కూడా ప్రభా నాయన మరి రియల్ స్పిరిట్తో ప్రభా నాయన సాతాను స్పిరిట్తో మేము డెవలప్ కాకుండా ప్రభా ఆయన మీరు ఇచ్చిన స్పిరిట్తో మీ గాడ్ స్పిరిట్తో హోలీ స్పిరిట్తో ప్రభా మేము నాయన మేలు పొందుకునేటట్లుగా మమ్మల్ని మా యొక్క ఎనర్జీని ప్రభా మా యొక్క నాయన విశ్వాసాన్ని పెంచమని మా రక్షకుడు మా ప్రభు అయిన యేసయ్య పేరిట అడిగి బ్రతిమలాడి కొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. గుడ్ నైట్. వందనాలండి. గుడ్ నైట్ సార్. వందనాలు. Night everyone. థ్యాంక్ యూ. గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ.